నమస్కారం మిత్రులారా. మధ్యతరగతి జీవితాలు అక్కడ స్వర్గానికన్నా ఇక్కడ ఉట్టికందు ఎక్కడ ఆకున్న మధ్యలో ఊలాడుతుంటాయి. తెల్లారితే మన వాళ్ళు మనం కనీసం ఎలా ఉన్నామని చెప్పి అడుగుతారో లేరో కానీ తెల్లారితే మన కష్టాలు, మన అప్పులోలు అవన్నీ మనం మాత్రం వెంటాడుతూనే ఉంటారు. అది ఎట్లా వేసుకుంటున్నాం రా, అది పరిస్థితి. తెల్లారితే నిద్రపోని మన ఆలోచనలు, తెల్లారితే ఏం చేయాలో తెలియని అయోమయం. అది ఎప్పుడో వచ్చే జీవితానికి, నెల జీవితానికి రోజుల తరబడి రోజులు ఎంచుకోవడం, నెల ఎప్పుడవుతుందా అని. అది ఇట్లా వచ్చి అది వచ్చి కూడా ఎవరి పంచాలు కూడా తెలియదు. ప్రసాదం పంచినట్టు కాదు, చూస్తేనే కాదు కొద్దిసేపే ఆ ఫోన్లా కొద్ది సంతోషం, అది ఎవరి పంచాలు కూడా తెలియదు. ఎవరికి ఆపాలి, ఎవరికి సమాధానం చెప్పాలి, ఎవరికి మళ్ళీ ఆపాలని కూడా తెలియదు. ఓ దిక్కు స్కూల్ ఫీజులు, రూమ్ రెంట్లు, అవి ఇవి. తెలియని వాళ్ళేమో వాళ్ళకే మళ్ళీ మంచిగా బతుకులని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అందుకొరకు చెప్తున్నాను కదా, ఏంది మధ్యతరగతి బతుకులు అందుకొరకే ఇక్కడ స్వర్గం కంటే ఇక్కడ ఉట్టి కంటే. అందరికి నమస్కారం మిత్రులారా, మీరందరికీ శుభోదయం. ఏదో రకంగా మీ ముందుకు రావాలని చెప్పి ఏదో ఒక టాపిక్తోని మీ ముందుకైతే ఏదో వస్తున్నాను. కలిసి జీవితంలో ప్రయాణిద్దాం, ముందడుగేద్దాం, ఓరికోరికి సహాయంగా జీవిత ప్రయాణంలో కొనసాగుదాం. నేను చెప్పేది అది. 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు లేని ధైర్యం ఒక మనిషి మాటతో వస్తుంది. ఒక మనిషి మాట, ఒక మనిషి అంత ధైర్యాన్ని తీయగలుగుతాడు. సరే, మనం ఆస్తులను అంతస్తు సంపాదించుకోకుండా కనీసం ఆస్తులు సంపాదించుకుందాం, మిత్రులను సంపాదించుకుందాం, ముందుకు నడుద్దాం. టైం అవుతుంది, స్కూల్కి పోవాలి. వింటున్నా? తిన్నవాను, లంచ్ బాక్స్లు పెట్టుకోవాలి. వింటున్నావా? ఇట్లుంటే మధ్యతరగతి పరిస్థితులు. మీరన్నా పెద్దవి కొంచెం బాగా సంపాదించండి. మా మమ్మీ డాడీ అంటుండ్రి ఏదైనా చేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరేమేమి అడుగుతారో పెద్ద అయినాక మళ్ళీ ఏమేమి సంపాదించాలని చెప్పి మీరేమేమి మాట్లాడినా మీతోనే. అవునా నాన్న?